అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో మనం ఈ కరెంట్ అఫైర్స్ని ఆల్ ఇండియా రేడియో న్యూస్ నుంచి, అట్లాగే మనం హిందూ పేపర్ నుంచి, పీబీఎన్ఎస్ ప్రసార భారతి న్యూస్ సర్వీస్ నుంచి, అట్లాగే మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి నుంచి, అట్లాగే కొన్ని కరెంట్ అఫైర్స్ మనం విజన్ ఐఏఎస్ వాళ్ళ నుంచి కూడా తీసుకుంటున్నాం. సో స్టాండర్డ్ మెటీరియల్ కోసమే మనం ఇవన్నిటిని రెఫర్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు వార్తల్లో ఏంటి అంటే మనకు నితీష్ కుమార్, సో బీహార్ ముఖ్యమంత్రి అయినటువంటి నితీష్ కుమార్ ఏం చేస్తున్నాడంటే, సో మహిళల మీద కొంత అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడినట్టుగా మనం చూసాం. సో ఈ సందర్భంగా మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ అయినటువంటి రేఖా శర్మ గారు సో నితీష్ కుమార్ని సో దాని మీద వివరణ ఇవ్వవలసిందిగా వారు ఆర్డర్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో మనకు ఈ మహిళా కమిషన్ ఎప్పుడు ఏర్పడ్డదనేటువంటిది ఒకటి ఇంపార్టెంట్ జీకే. ఎప్పుడు అంటే 1992 జనవరి 31న మనకు జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ అండి. 1990లో యాక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 1990 యాక్ట్ ప్రకారంగా 92 జనవరి 31న ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే మహిళా కమిషన్కి జయంతి పట్నాయక్. సో మహిళా కమిషన్ మొదటి చైర్మన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న ఇది, జయంతి పట్నాయక్ గారు. సో నెక్స్ట్ G7 దేశాల విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం జపాన్లోని టోక్యోలో జరిగింది. సో G7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం టోక్యోలో జరిగింది. సో ఇది దేని మీద అంటే ఇజ్రాయెల్ మరియు గాజా యొక్క ఈ సంక్షోభం పైన జరిగినటువంటి సమావేశం. సో ప్రస్తుతం G7 సమావేశాలు ఏవైనా కూడా జపాన్లోనే జరుగుతాయి. సో G7 దేశాల దేశాధినేతల సమావేశం కూడా మనకు జపాన్లోనే ఆల్రెడీ జరిగింది ఏప్రిల్లో. సో ఈ G7 దేశాల ఏ సమావేశం అయినప్పటికీ కూడా మనం జపాన్లో జరిగింది అని చెప్పేసి పెట్టాలన్నమాట. సో G7 దేశాలు ఏంటి అంటే ఒకటి మనకు ఇంపార్టెంట్, ఇవి అభివృద్ధి చెందినటువంటి దేశాలు పారిశ్రామికంగా చాలా. సో ఈ అభివృద్ధి చెందిన దేశాలు ఏంటి మనకు తెలుసు, యుఎస్, అలాగే యూకే, అమెరికా, బ్రిటన్, అట్లాగే జపాన్, జర్మనీ 4 దేశాలు అయిపోయినాయి. తర్వాత కెనడా, ఫ్రాన్స్, ఇటలీ. సో ఇవి 7 దేశాలు. అట్లాగే ఇలా పరిశీలక హోదా కింద EU కూడా సమావేశాలకు అటెండ్ అవుతుంది, కానీ పర్మనెంట్ దేశాలు 7, USA, UK, జపాన్, జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ. ఇవి G7 దేశాలు. ఇండియా G7 దేశాలలో సభ్యునిగా లేదు. సో తర్వాత నెక్స్ట్ కంబోడియా. సో మనకు తెలిసి ఇప్పుడు మనం ఈ ఫోటోలో ఆంకోర్ వాట్ దేవాలయాన్ని చూస్తున్నాం. ఇది ప్రపంచం లోపల అతిపెద్ద టెంపుల్ అండి, ఆంకోర్ వాట్. ఇది బౌద్ధ దేవాలయం. సో ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే ఈరోజు కంబోడియా యొక్క స్వతంత్ర దినోత్సవం. 9th నవంబర్ 1953లో ఫ్రాన్స్ నుంచి కంబోడియా స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. సో ఇది ఈరోజు కంబోడియా వార్తల్లో ఉన్నటువంటి అంశం. సో అట్లాగే నెక్స్ట్ బాద్షాహీ అషుర్ఖానా. సో మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినార్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక నిర్మాణం ఇది. సో మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలం లోపల ఈ బాద్షాహీ అషుర్ఖానా 1594-96 ఆ టైం లోపల ఇది నిర్మాణం గావించబడ్డటువంటిది. సో బాద్షాహీ అషుర్ఖానా మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలం లోపల ఇది మొహర్రం టైం లోపల వాళ్ళు హుస్సేన్ ఆలం మరణించినటువంటి ఆ సందర్భంలో వాళ్ళు మౌర్నింగ్ చేయడానికి, అంటే విషాదం కోసం ఉండేటువంటి ఒక నిర్మాణం అండి. సో దీన్ని పునర్నిర్మిస్తున్నారు, అంటే రీస్టోరేషన్ వర్క్ అనేది జరుగుతుంది, కొంత కూలిపోయినటువంటి కట్టడం. సో దీన్ని బెటర్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నమాట. సో అట్లాగే నెక్స్ట్ ఆయుర్వేద డే రేపు జరుగుతుంది. సో నవంబర్ 10 ఆయుర్వేద డే. ఇదేంటి అంటే మనందరికీ తెలుసు, ఆయుర్వేద అనగానే మనం ధన్వంతరి జయంతిని మనం ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకుంటాం. పర్టికులర్ డే అని లేదు, ధన్వంతరి జయంతి ఈ తిథి ప్రకారంగా వచ్చేటువంటిది. సో ధన్వంతరి జయంతిని ఆయుర్వేద డేగా జరుపుకుంటాం. సో ఇది ఈ సంవత్సరం 8వ ఎడిషన్ అండి ఇది. సో ఆయుర్వేద ఫర్ వన్ హెల్త్ అనేటువంటి థీమ్ తోటి సో నెల రోజుల నుంచి ఈ ఈవెంట్ జరుగుతూ ఉంది. సో రేపు పంచకుల లోపల, హర్యానాలోని పంచకుల లోపల మెయిన్ ఈవెంట్ జరగబోతుంది, ఆయుర్వేద డే. సో అట్లాగే ఉత్తరాఖండ్ యొక్క 23వ ఫౌండేషన్ డే. సో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడ్డటువంటిది నవంబర్ 9, 2000 సంవత్సరం లోపల. సో 2000 సంవత్సరం లోపల నవంబర్లో 3 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఛత్తీస్గఢ్, అలాగే ఉత్తరాఖండ్, అట్లాగే జార్ఖండ్ అండి. సో నవంబర్ 1న ఛత్తీస్గఢ్, తర్వాత నెక్స్ట్ నవంబర్ 9న ఉత్తరాఖండ్, నవంబర్ 15న జార్ఖండ్ ఏర్పడ్డాయి. సో ఇది 25వ రాష్ట్రం ఛత్తీస్గఢ్, 26వ రాష్ట్రం ఛత్తీస్గఢ్,
27వ రాష్ట్రము ఉత్తరాఖండ్, 28వ రాష్ట్రము జార్ఖండ్ అండి. సో 25వది మనకు తెలుసు గోవా. సో నెక్స్ట్ ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ ప్రస్తుతం ఎవరు అంటే అరుణ్ కుమార్ మిశ్రా. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ అరుణ్ కుమార్ మిశ్రా గారు కోపెన్హేగన్, డెన్మార్క్లోని కోపెన్హేగన్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్ మీటింగ్కి వెళ్ళారు. అక్కడ మీటింగ్లో పాల్గొన్నారు. సో ఈ క్రమంలో మనకి ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎప్పుడు ఏర్పడ్డదంటే 1993 12 అక్టోబర్ 1993న హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పడ్డది. సో హ్యూమన్ రైట్స్ కమిషన్కి మొట్టమొదటి చైర్మన్ ఎవరు అంటే రంగనాథ్ మిశ్రా మొదటి హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్. సో అట్లాగే నెక్స్ట్ యూజీసీ ఫారిన్ యూనివర్సిటీస్ మన దగ్గర క్యాంపస్ ఏర్పాటు చేస్తే కనుక ఏ గైడ్లైన్స్ ఫాలో కావాలని చెప్పేసి గైడ్లైన్స్ ఇచ్చింది. సో దీని ప్రకారంగా విదేశీ యూనివర్సిటీస్ మన దగ్గర క్యాంపస్ ఏర్పాటు చేస్తే యూజీసీ గైడ్లైన్స్ ఫాలో కావాలి తప్పకుండా. అట్లాగే అవి కంపల్సరీగా గ్లోబల్ ర్యాంకింగ్స్ లోపల ప్రపంచంలో 500 లోపు ర్యాంకింగ్ ఉన్నటువంటి యూనివర్సిటీస్కి మాత్రమే మనం ఇండియా లోపల క్యాంపస్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తున్నాం. సో ఐదర్ ఓవరాల్గా 500 ర్యాంక్ ఉన్నా పర్వాలేదు, లేదా కేటగిరీ లోపల అంటే ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్ బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నారు అనుకోండి. సో ఇంజనీరింగ్ విభాగంలో 500 ర్యాంక్ ఉన్నా పర్వాలేదన్నమాట. సో అయితే ఓవరాల్ 500 ర్యాంక్ ఉండొచ్చు, లేదా కేటగిరీలో 500 ర్యాంక్ ఉండొచ్చు. అట్లాగే నెక్స్ట్ ఈ ఫారిన్ యూనివర్సిటీస్ ఒక క్యాంపస్ పెట్టుకోవచ్చు, 2-3 క్యాంపస్లు కూడా పెట్టుకోవచ్చు. సో ఎన్ని క్యాంపస్లు పెట్టుకున్నా ఇండివిజువల్గా అప్లై చేసుకోవాలి, ఇండివిజువల్గా వాటి యొక్క యూజీసీ యొక్క అనుమతి తీసుకోవాలి. అట్లాగే ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఏవైతే ఫారిన్ యూనివర్సిటీస్ ఇక్కడ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నాయో అవి ఎట్టి కోశాన కూడా ఎలాంటి ఆన్లైన్ క్లాసులు చెప్పొద్దు, అట్లాగే డిస్టెన్స్ క్లాసులు చెప్పొద్దు, అట్లాగే ఓపెన్ యూనివర్సిటీ అంటే ఓపెన్ మోడ్ లోపల క్లాసులు చెప్పడానికి వీల్లేదండి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ గైడ్ లైన్స్. నెక్స్ట్ అట్లాగే యూరోపియన్ యూనియన్ మనకు తెలుసు 27 దేశాల సమూహము యూరోపియన్ యూనియన్. సో ఈ యూరోపియన్ యూనియన్ అనేది 27 దేశాల కూటమి. సో ఈ యూరోపియన్ యూనియన్ ఇప్పుడు జెలెన్స్కీతో మనకు తెలుసు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సో చర్చలు ప్రారంభమైనాయట యూరోపియన్ యూనియన్ లోపల చేరడానికి. ఇటు మాల్డోవా అటు ఉక్రెయిన్ తోటి ఇంకా చర్చలలో ఉన్నాయి, అవి చేరలేదండి. సో ప్రస్తుతము యూరోపియన్ యూనియన్ కమిషన్ అంటే ఈ యూరోపియన్ యూనియన్కి ఇంపార్టెంట్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ కమిషన్. సో ఈ కమిషన్ ప్రెసిడెంట్ ఎవరంటే ఉర్సులా వాండర్ లియోన్. ఇక్కడ ఫోటో కూడా ఉందండి. సో ఉర్సులా వాండర్ లియోన్ జెలెన్స్కీ తోటి మాట్లాడుతున్నటువంటి ఫోటో ఒకటి. సో అట్లాగే ఈయూకి కౌన్సిల్ కూడా ఉంటుంది. సో ఈ ఈయూ కౌన్సిల్కి ఎవరు ప్రెసిడెంట్ అంటే చార్లెస్ మిచెల్. సో మనకు ఈ నాటో లోపల సభ్యత్వం పొందడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి రష్యాకి ఉక్రెయిన్కి మధ్యలో వారైంది. సో ఈ నాటో అట్లాగే యూరోపియన్ యూనియన్ ఈ రెండింటికి కూడా హెడ్ క్వార్టర్స్ ఏంటి అంటే బెల్జియంలోని బ్రస్సెల్స్ అండి. సో నాటోకి అట్లాగే ఈయూకి రెండింటికి కూడా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే బెల్జియంలోని బ్రస్సెల్స్. సో నాటోకి తెలుసు కదా, నాటో యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు అంటే స్టోలెన్బర్గ్. సో ఈ స్టోలెన్బర్గ్ గురించి చాలాసార్లు మనకు అప్పుడు రష్యా యుద్ధం అప్పుడు వచ్చింది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు. సో అట్లాగే నెక్స్ట్ కేరళ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఎందుకు అంటే వాళ్ళ గవర్నర్ అయినటువంటి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మేము ఆమోదించినటువంటి శాసనసభ ఆమోదించినటువంటి చట్టాలని సంతకం చేయట్లేదని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సో ఏ ఆర్టికల్ ప్రకారంగా గవర్నర్ ఆమోదిస్తాడు, సో గవర్నర్ ఆమోదం పొందాలి అనేటువంటి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 200. సో శాసనసభలు ఆమోదించినటువంటి బిల్లులు చట్టాలు కావాలి అంటే గవర్నర్ సంతకం చేయాలి, అది ఆర్టికల్ 200 ప్రకారం అండి. సో అట్లాగే మనం నిన్న వరల్డ్ WHO టీబీ రిపోర్ట్ చూసాము. సో అందులో భారతదేశానికి పర్టికులర్గా భారతదేశం గురించి ఏం మెన్షన్ చేసింది WHO అంటే, సో భారతదేశంలో టీబీ కేసులు 16% తగ్గిపోయినాయి, ఇది ఒకటి ఇంపార్టెంట్. అట్లాగే మోర్టాలిటీ అంటే మరణాల రేటు కూడా 18% తగ్గిందట. 2015తో పోల్చుకుంటే టీబీ కేసులు 16% తగ్గినాయి, మరణాలు 18% తగ్గినాయి. సో అట్లాగే నెక్స్ట్ గ్లోబల్గా చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనం నిన్న చూసాం ఓన్లీ 8% మాత్రమే తగ్గినట్టుగా చూసాం. సో ఇండియాది మాత్రం డబుల్ అయింది, 16% తగ్గినాయి కేసులు. అట్లాగే నెక్స్ట్ ట్రీట్మెంట్ కవరేజ్ అంటే 80% ట్రీట్మెంట్ కవరేజ్లోకి వచ్చేసారు, అంటే 80% పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. సో ఇది ప్రీవియస్ కంటే కూడా 19% ఎక్కువ. సో ఈ నిక్షయ్ మిత్ర అభియాన్ ప్రకారంగా, సో నిక్షయ్ మిత్ర అభియాన్ అనేటువంటి ఒక పథకం ప్రకారంగా
ఈ మనం టీబీ కేసులను ట్రేస్ అవుట్ చేస్తున్నాం. సో వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నట్టుగా మనకు WHO భారతదేశాన్ని మెచ్చుకుందండి. సో అట్లాగే నెక్స్ట్ కొలీజియం వర్క్స్ విత్ అని మనకు ఒక న్యూస్ వచ్చింది మనకి హిందూ లోపల. సో చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఏమన్నాడంటే కొలీజియం అనేది ఏదో ఆషామాషిగా జరగదు. సో చాలా మేము అందులో పటిష్టమైనటువంటి చర్చలు చేసే సుప్రీంకోర్టుకి జడ్జిల్ని సిఫారసు చేస్తుంటామని చెప్పాడు. సో ఈ కొలీజియం అంటే ఏంటి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అట్లాగే నలుగురు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులు అండి. సో నలుగురు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్లస్ అట్లాగే చీఫ్ జస్టిస్ వీళ్ళని కలిపి కొలీజియం అంటారు. సో కొలీజియం అంటే ఏంటి అని మనల్ని అడగవచ్చు. సో అట్లాగే నెక్స్ట్ G20 మీటింగ్. సో మన దగ్గర మొన్న G20 మీటింగ్ జరిగింది. సో అది ఈ మంత్ కల్లా ఎండ్ అయిపోతుంది November 30కి. సో December 1 నుంచి నెక్స్ట్ G20 ఎక్కడ జరుగుతాయంటే బ్రెజిల్లో జరగబోతున్నాయి. సో నెక్స్ట్ G20 మనం ఇండోనేషియా నుంచి భారత్కి వచ్చిందండి. సో ఇండోనేషియా మనకన్నా ముందు జరిగింది. సో బాలీలో మీటింగ్ జరిగిన తర్వాత మనకు అప్పచెప్పారు. సో మన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే బ్రెజిల్ అండి. సో దీనికి ఇది అయిపోయే లోపు జరిగేటువంటి ఇంకొక 2 చిన్న మీటింగ్స్ ఉన్నాయి మనకు. అవి ఏంటంటే ఒకటి November 17న వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ఒకటి జరుగుతుంది. సెకండ్ మీటింగ్ ఇది వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ November 17న. అట్లాగే ఇంకొకటి వర్చువల్ మీటింగ్ ఒకటి జరుగుతుంది November 22న G20 వర్చువల్ సమ్మిట్. ఇవి రెండింటినీ కూడా నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరుగుతాయి. సో ఈ 2 మీటింగ్స్ తోటి భారతదేశం యొక్క ప్రెసిడెన్సీ అయిపోతుంది. నెక్స్ట్ 2024 సంబంధించినటువంటి బ్రెజిల్కి అప్పచెప్పిస్తారండి. సో ఈ బ్రెజిల్ లోపల నెక్స్ట్ 2024లో G20 జరుగుతుంది. అట్లాగే COP30 క్లైమేట్ చేంజ్ సమ్మిట్ కూడా నెక్స్ట్ 2025 లోపల బ్రెజిల్లో జరగబోతుందండి. సో ఇది అట్లాగే నెక్స్ట్ మనకు మొన్న వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు జరిగింది. వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 సదస్సు లోపల తెలంగాణ గవర్నమెంట్కి సో అవుట్స్టాండింగ్ పర్ఫార్మర్ అవార్డు వచ్చిందండి. ఎందులో వచ్చింది అంటే ఇది మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజ్ స్కీమ్ ఉంది. సో ఈ ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజ్ స్కీమ్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నందుక అవుట్స్టాండింగ్ పర్ఫార్మర్ అవార్డు తెలంగాణ స్టేట్కి ఇవ్వడం జరిగింది. సో ఇవి ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. అట్లాగే మీ మిత్రులకి సజెస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.